Welcome to 5+ Media. పిఠాపురం నియోజకవర్గంలో అగ్నిమాపక నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా ఆర్చర్డ్ గ్లోబల్ స్కూల్ నందు మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక అధికారి సిఏ రామకృష్ణరాజు ఆధ్వర్యంలో ప్రతి స్కూల్లో పిల్లల పాటించవలసిన సేఫ్టీ పద్ధతులను, తోటి వారికి ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వారిని ఎలా రక్షించాలి, ఎటువంటి భద్రతా నియమాలు పాటిస్తూ తనని తాను కాపాడుకుంటూ మిగతా వారిని ఎలా కాపాడాలని తెలియజేశారు. అంతేకాకుండా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఏ మార్గం ద్వారా వెళ్ళాలి, ఎవరికి సమాచారం అందించాలి, వీటన్నిటి ద్వారా పిల్లలు ఏమి నేర్చుకున్నారో వాటిని సూచనలు చేస్తూ వారి చేతే చేయిస్తూ ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి సిఏ రామకృష్ణరాజు మాట్లాడుతూ అగ్నిమాపక దినోత్సవం అగ్నిమాప సిబ్బంది చేసిన ప్రాణత్యాగాలను గుర్తు చేసుకుంటూ అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నామని, దీని ద్వారా హాస్పిటల్ నందు, కళాశాల నందు, పాఠశాల నందు జనసమూహం ఎక్కువగా ఉన్న షాపింగ్ మాల్, అపార్ట్మెంట్స్లలో ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గృహోపకరణాలతో వాడే గ్యాస్ మరియు విద్యుత్తు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అగ్ని ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం వివరించడం జరిగిందని అనంతరం ఆర్చర్డ్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అగ్నిమాపక సంబంధించిన అధికారులు మా స్కూల్లో విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా బయటపడాలన్న దానిపై చాలా విశ్లేషంగా వివరించడం జరిగిందని, ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తమ స్కూల్లో నిర్వహిస్తామని తెలిపారు. అగ్నిమాపక వారోత్సవ అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్ఎఫ్ హరి ప్రసాద్, ఫైర్మ్యాన్ సురేష్, డ్రైవర్ సీనుబాబు, ఆర్చర్డ్ గ్లోబల్ స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రఘు కిషోర్ రెడ్డి, అనూష, స్కూల్ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 2026 అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సేఫ్ స్కూల్, సేఫ్ హాస్పిటల్ అండ్ ఫైర్ సేఫ్టీ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అనే దీంతో మేము ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ యొక్క అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఏప్రిల్ 14 తేదీన ఏదైతే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి మా అగ్నిమాపక సిబ్బంది యొక్క జ్ఞాపకార్థం వారికి నివాళులర్పించి మేము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా ఉన్నతాధికారుల యొక్క పర్యవేక్షణలో మేము ప్రతిరోజు డిఫరెంట్ ప్రిన్సెస్లో మేము మాక్ డ్రిల్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ యాక్చువల్ 28 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రోజు ఏదైతే మనకి ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైనటువంటి ఈ షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రిన్సెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజున ఏప్రిల్ 16వ తేదీన మేము రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ముందు ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఏప్రిల్ 17 ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలాంటి ప్రిన్సెస్లో ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 18వ తేదీ నాడు ముఖ్యంగా మనకి ఎల్పిజి గోడౌన్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, తర్వాత ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 19వ తేదీ రోజు ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ అంటే లైక్ హాస్పిటల్స్ దగ్గర మేము ఈ మాక్ డ్రిల్స్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లాస్ట్ డే కన్క్లూజన్ ఏప్రిల్ 20th నాడు మేము మా యొక్క ఇన్వెంటరీ మొత్తాన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే అంగన్వాడీస్ కానీ, లేకపోతే ఉమెన్ గ్రూప్స్ కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, డ్వాక్రా కానీ ఇలాంటి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వైట్ చేసి మా ఇన్వెంటరీ మొత్తాన్ని మేము ఒకసారి వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాం. ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనేది సొసైటీలో దాని యొక్క రోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అగ్ని ప్రమాదాలు చేపట్టాలి, మా దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది ఏంటి, ఇది మొత్తాన్ని మేము ఒకసారి డిస్ప్లే చేసి వాళ్ళకి చూపించి ఆ రోజు ఈ యొక్క ఫైర్ సర్వీస్ 2026 అనేది కంక్లూడ్ చేయడం జరిగింది.